Good morning, student. This is Ravanti, lecturer in Zoology, Department of Zoology, MVNJS and RVL College, Malkipuram. Okay, in last video, we are discussing about first unit and first topic. First unit is cytology. The first topic is the structure and functions of eukaryotic cell and prokaryotic cells, and differentiation between eukaryotic and prokaryotic cells. Okay, in this video we have to discuss about second topic, that is plasma membrane. ఓకే, ప్లాస్మా మెంబ్రేన్ చెప్పడానికి ముందు అసలు యూకారియోటిక్ సెల్ అంటే ఏంటనేది ఒకసారి మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. యూకారియోటిక్ సెల్ అనేది సాధారణంగా క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణమే కణము అని అంటాం. ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద ఆర్గానిజం ఈజ్ కాల్డ్ సెల్. ఓకే, ఈ సెల్ని ఏ విధంగా చెప్పవచ్చు? బేస్డ్ ఆన్ దేర్ ఫంక్షన్స్ అవ్వచ్చు, అంటే దాని యొక్క క్రియని ఆధారం చేసుకోవచ్చు, లేకపోతే దాని నిర్మాణం ఆధారంగా చేసుకుని ఏం చేశారు, కణాలు అనేవి రెండు రకాలుగా విభజించడం జరిగింది. ఓకే, ఈ కణాలను ఈ విధంగా విభజించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్రకం చుట్టూ ఉండే కేంద్రక త్వచాన్ని ఆధారం చేసుకుని ఈ కణాలు అనేవి రెండు రకాలుగా మనం చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో. ఓకే, అయితే కేంద్రకం చుట్టూ ఉండే న్యూక్లియర్ మెంబ్రేన్ అనేది కంప్లీట్ స్ట్రక్చర్లో ఉంటే దాన్ని యూకారియోటిక్ సెల్ అని, ప్రోకారియోటిక్ సెల్స్లో ఈ న్యూక్లియర్ మెంబ్రేన్ అనేది ఇన్కంప్లీట్గా ఉంటుంది, అంటే నాన్ ఫంక్షనబుల్గా ఉంటుంది. న్యూక్లియర్ మెంబ్రేన్ అనేది ప్రజెంట్ అయ్యి ఉండొచ్చు, అదర్వైజ్ ఆబ్సెంట్ అయ్యి ఉండొచ్చు. ఇలా ఉండే స్ట్రక్చర్ని మనం ఏం చెప్తాము, ప్రోకారియోటిక్ సెల్స్గా చెప్తాం. అయితే ప్రోకారియోటిక్ సెల్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే బ్యాక్టీరియా, ప్రోటోజోవా, ఇలా కొన్ని రకాల యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా ప్రోకారియోటిక్ సెల్స్కి ఎగ్జాంపుల్స్ అవుతాయి. అయితే వాట్ అబౌట్ యూకారియోటిక్ సెల్స్ మీన్స్ యూకారియోటిక్ సెల్స్ హ్యావ్ సెల్ ఆర్గనైజ్. యూకారియోటిక్ సెల్స్లో న్యూక్లియర్ మెంబ్రెయిన్తో పాటు జెనెటిక్ మెటీరియల్తో పాటు అనేక సెల్ ఆర్గనైల్స్ అనేవి, కణాంగాలు అనేవి ఉండడం వలన యూకారియోటిక్ సెల్ అనేది నిజమైన కేంద్రకము కలిగిన కణము, ట్రూ న్యూక్లియర్ మెంబ్రెయిన్ సెల్ అని చెప్తాం యూకారియోటిక్ సెల్ని. ఓకే, అయితే ఇన్ యానిమల్ కింగ్డమ్లో ద ఆర్గానిజమ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 types. ఓకే, జీవులు అనేవి రెండు రకాలుగా విభజించడం జరిగింది. అదేంటి, సకశేరుకాలు మరియు అకశేరుకాలు, వర్టిబ్రేట్స్ అండ్ ఇన్వర్టిబ్రేట్స్. ఇన్వర్టిబ్రేట్స్కి వాట్ ఈస్ ద డిఫరెన్షియేషన్ బిట్వీన్ వర్టిబ్రేట్స్ అండ్ ఇన్వర్టిబ్రేట్స్ మీన్స్ విచ్ యానిమల్స్ హ్యావ్ వర్టిబ్రల్ కాలమ్. ఇట్స్ మీన్స్ వర్టిబ్రల్ కాలమ్, వర్టిబ్రే దేంట్లో అయితే ప్రజెంట్ అయి ఉంటుందో, డెవలప్డ్ వర్టిబ్రే దేంట్లో అయితే ప్రజెంట్ అయి ఉంటుందో వాటిని వర్టిబ్రేట్స్ అని. విచ్ ఆర్గానిజమ్స్ డు నాట్ హ్యావ్ ఎనీ వర్టిబ్రే కాలమ్, అంటే ఏ ఆర్గానిజమ్స్లో అయితే ఎలాంటి వర్టిబ్రే అంటే ఎలాంటి వెన్నెముకలు లేని జీవులు ఏవైతే ఉంటాయో వాటిని అకశేరుకాలు లేదా ఇన్వర్టిబ్రేట్స్ అని చెప్తాం. అయితే ఆల్ ఇన్వర్టిబ్రేట్స్ నాట్ హ్యావ్ ప్రోకారియోటిక్ సెల్స్. ఓకేనా, అన్ని ఇన్వర్టిబ్రేట్స్లోనూ అన్ని అకశేరుకాలు ప్రోకారియోటిక్ సెల్స్ని కలిగి ఉంటాయి అని మనం అనుకోకూడదు. ఏదో ఒక ప్రోకారియోటిక్ సెల్స్లో మాత్రమే న్యూక్లియర్ మెంబ్రేన్ అనేది అబ్సెంట్ అయి ఉంటుంది. చాలా వాటిలో కొంతవరకు కొన్ని దశల్లో అది వరకు ఉండి ఆ తర్వాత ఏమవుతుంది, ఎక్సిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ప్రోకారియోటిక్ సెల్స్లో న్యూక్లియర్ మెంబ్రేన్ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఓకే, సెకండ్ టాపిక్లో మనం యూకారియోటిక్ సెల్స్లో ఉండే మెయిన్ పార్ట్స్ ఏముంటాయంటే సాధారణంగా న్యూక్లియస్ ఉంటుంది, దాంతోపాటు న్యూక్లియర్ సైటోప్లాజం ఉంటుంది, న్యూక్లియర్ మెంబ్రేన్ కూడా ఉంటుంది దాంతోపాటుగా అనేక రకాల సెల్ ఆర్గనైల్స్ ఉంటాయి. సెల్ ఆర్గనైల్స్తో పాటు డెవలప్డ్ ప్లాస్మా మెంబ్రేన్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ యూకారియోటిక్ సెల్. ఓకే, యూకారియోటిక్ సెల్స్లో ప్లాస్మా మెంబ్రేన్ అనేది కూడా మెయిన్గా ఉండే ఒక పార్ట్గా మనం చెప్తామన్నమాట. అయితే ఎందుకు ప్లాస్మా మెంబ్రేన్కి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వచ్చింది అని అంటే, ప్లాస్మా మెంబ్రేన్ ఈజ్ ఆల్సో కాల్డ్ సెలెక్టివ్ పెర్మియబుల్ మెంబ్రేన్. ఓకే, అంటే అరౌండ్ ద సెల్, కణం చుట్టూ ఉండే నిర్మాణాన్ని మనం ఏం చెప్తామంటే ప్లాస్మా మెంబ్రేన్గా చెప్తాం. అయితే ఇది అర్ధ పారగమ్యతను చూపిస్తుంది. సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్గా చెప్తామంటాం. సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్గా ఇది పనిచేస్తూ ఉంది. తర్వాత ఇంకా ఏంటంటే సాధారణంగా ఇది టూ లేయర్స్తో మేడ్ అయి ఉంటుంది, 2 లేయర్స్తో ఇది ఫామ్ అయి ఉంటుంది అని కూడా మనం చదువుకుంటాము దీంట్లో. అయితే ఒక్కొక్క యూనిట్ వచ్చేసరికి ఒక్కొక్క మెంబ్రేన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే
ఒక్కొక్క యూనిట్లోనూ 100 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ ఉంటుంది. వీటితో వచ్చేసరికి 100 యాంగ్స్ట్రామ్ మందంతో ఇది ఏర్పడి ఉంటుంది. దీంట్లో ఫాస్ఫోలిపిడ్స్ ఇంకా ప్రోటీన్స్తో ఈ లేయర్స్ అనేవి ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇంకా ఏంటంటే ఇది ఏం చేస్తుంది, సైటోప్లాజంని ఇంకా ఔటర్ మెంబ్రెయిన్. సైటోప్లాజం అంటే కణ పదార్థాన్ని మరియు బయట ఉండే ప్రదేశాన్ని కణం మధ్యలో ఉండి వేరు చేయడానికి ప్లాస్మా మెంబ్రెయిన్ అనేది ఉపయోగపడుతూ ఉందన్నమాట. ఓకే, ప్లాస్మా మెంబ్రెయిన్ని 1931వ సంవత్సరంలో 1931లో జేక్యూ ఫోల్ అనే సైంటిస్ట్ దీనికి ప్లాస్మా లెమ్మా అని పేరు పెట్టడం జరుగుతూ ఉంది. తర్వాత దీన్నే ప్లాంట్ సెల్ అని కూడా అంటాము. ప్లాంట్ సెల్లో కూడా ప్లాస్మా మెంబ్రెయిన్ని మనం అబ్జర్వ్ చేయడం జరుగుతూ ఉంది. అయితే ప్లాస్మా మెంబ్రెయిన్కి సంబంధించి ప్లాస్మా మెంబ్రెయిన్లో అనేక నిర్మాణాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్లాస్మా మెంబ్రెయిన్లో దీన్ని ప్లాస్మా త్వచము, ప్లాస్మా లెమ్మా అని కూడా పిలుస్తాము. యూనిట్ మెంబ్రెయిన్ అని కూడా అంటాం. దీన్ని డబల్ యూనిట్ మెంబ్రెయిన్ అని కూడా దీన్ని పిలుస్తూ ఉంటాము. ఎందుకని డబల్ యూనిట్ మెంబ్రెయిన్ అని పిలుస్తాము అంటే ఇది 2 ప్రోటీన్ మాలిక్యూల్స్ది ఫామ్ అవుతుంది. ఫాస్ఫోలిపిడ్స్ ఇంకా ప్రోటీన్ మాలిక్యూల్స్తో మేడ్ అవడం వలన దీన్ని డబల్ యూనిట్ మెంబ్రెయిన్గా దీన్ని పిలుస్తూ ఉన్నాం అన్నమాట. ఓకే, ఇది ఏం చేస్తుంది, కణం లోపల మరియు కణం బయట ఉండే అవుటర్ ఆఫ్ ద సెల్ అండ్ ఇన్నర్ మోస్ట్ ఆఫ్ ద సెల్ అంటే బయట మరియు లోపల ఉండే పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటికి అనుగుణంగా ఈ ప్లాస్మా మెంబ్రెయిన్ అనేది వర్క్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఫుడ్ పార్టికల్స్ అనేవి బాడీలోకి సెల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు అది సెలెక్టివ్ పెర్మియబుల్ మెంబ్రెయిన్ కెపాసిటీని కలిగి ఉంటుందన్నమాట. సెలెక్టివ్ పెర్మియబుల్ మెంబ్రెయిన్ అంటే ఏంటంటే సాధారణంగా కణం చుట్టూ ఉండే ఈ త్వచానికి ఒక క్యారెక్టర్ ఉంది, అంటే ఒక లక్షణం ఉంది. అది సెల్కి ఏదైతే అవసరమవుతుందో, సెల్లోకి ఏ పదార్థం అయితే వెళ్ళడానికి వీలుగా ఉంటుందో ఆ పదార్థాలను మాత్రమే తన గుండా ఎలో చేస్తుంది అనమాట. తనలో నుంచి లోపలికి ఎలో చేస్తుంది. అలా కాకుండా ఏ సబ్స్టెన్సెస్ అయితే దాని నుంచి అంటే హార్మ్ఫుల్ అవుతున్నాయో, సెల్కి హార్మ్ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయో అలాంటి వాటిని అన్నిటిని కూడా ఏం చేస్తుంది, కొన్ని రకాల ఎంజైమ్స్ని సెక్రీట్ చేసి అక్కడే డిస్ట్రాయ్ చేయడం లేకపోతే అలౌ చేయకుండా ఉండడం, ఇలా ఒక క్యారెక్టర్ని కలిగి ఉంటుందన్నమాట ప్లాస్మా మెంబ్రెయిన్ అనేది. ఓకే, అయితే సాధారణంగా ప్లాస్మా మెంబ్రెయిన్ యొక్క కెమికల్ కంపోజిషన్ లేకపోతే దీని యొక్క నిర్మాణం కనుక మనం అబ్జర్వ్ చేస్తే ప్లాస్మా మెంబ్రెయిన్ ఈస్ మేడప్ ఆఫ్ లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్ అని చెప్పుకున్నాము. అలాగే యాజ్ వెల్ యాజ్ ఒలిగోసాకరైడ్స్ ఆల్సో. ప్లాస్మా మెంబ్రెయిన్ని మనము ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శినిలో మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎలక్ట్రాన్ మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్ ఇది. దీంట్లో కెమికల్ కంపోజిషన్ మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఒక లేయర్ కంప్లీట్గా దేంతో మేడ్ అయి ఉంటుందంటే ఫాస్ఫోలిపిడ్స్తో మేడ్ అయి ఉంటుంది. ఒక లేయర్ కంప్లీట్గా ప్రోటీన్స్తో మేడ్ అయి ఉంటుంది. అలాగే ఒలిగోసాకరైడ్స్ అండ్ వాటర్ ఆల్సో ఇట్ ఈస్ యూజ్ఫుల్ టు బిల్డ్ ద 2 మెంబ్రెయిన్స్ అనమాట. ఓకే, ఇది తర్వాత దీంట్లో మెయిన్గా ఉండే సబ్స్టెన్సెస్ ఏం చెప్పుకుంటామంటే లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్ మెయిన్గా దీంట్లో ఫంక్షనబుల్గా ఉంటాయి అని కూడా మనం తెలుసుకోవాలి. ఓకే, అందుకే లైపోప్రోటీనియస్ మెంబ్రెయిన్ కూడా అంటాం దీన్ని. ఎందుకని లిపిడ్స్ ఇంకా ప్రోటీన్స్ కలిపి వర్క్ చేయడం వలన వీటి ఫంక్షన్ ఎక్కువగా ఉండడం వలన ప్లాస్మా మెంబ్రెయిన్ని మనం లైపోప్రోటీనియస్ మెంబ్రెయిన్గా కూడా మనం చెప్తా ఉన్నాను. ఓకే, అయితే దీని యొక్క మాలిక్యులర్ స్ట్రక్చర్ని కనుక పరమాణు నిర్మాణం కనుక మనం చూస్తే దీని యొక్క మాలిక్యులర్ స్ట్రక్చర్ని డిస్క్రైబ్ చేయడం కోసం చాలా థియరీస్ అనేవి ప్రపోజ్ చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో కొన్ని థియరీస్ని మనం డిస్కస్ చేసుకుంటాము. వాటిలో కొన్ని ఎగ్జాంపుల్స్ మనకు ఉన్నాయి. అయితే వీటిలో ముఖ్యమైనవి హ్యూగ్ డావిసన్ అండ్ జేమ్స్ డానియల్ అనే సైంటిస్ట్ ఏం చేశారనమాట, ఫస్ట్ మాలిక్యులర్ స్ట్రక్చర్కి సంబంధించి ఒక థియరీని ప్రపోజ్ చేయడం జరిగింది. ఇన్ ద ఇయర్ ఆఫ్ 1934లో ఈ థియరీని మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. దట్ ఈస్ బై మాలిక్యులర్ లీఫ్లెట్ మోడల్. దీన్నే యుగల అనుపత్ర నమూనాగా మనం దీన్ని చెప్తామనంట, బై మాలిక్యులర్ లీఫ్లెట్ మోడల్. అలాగే ఇంకా కొంతమంది సైంటిస్టులు కూడా అనేక రకాల ప్రమాణ నిర్మాణాలను కూడా వివరించడం జరుగుతూ ఉంది. దీని యొక్క యూనిట్ యొక్క స్ట్రక్చర్ని కానీ లేకపోతే దీని యొక్క మోడల్ని బట్టి థియరీస్ అనేవి ప్రపోజ్ చేయడం జరిగింది. వీటితో పాటు కొన్ని రకాల సిద్ధాంతాలు అనేవి కూడా మనం చదువుతా ఉన్నాం. అయితే మెయిన్ మన సిలబస్కి సంబంధించి కొన్ని టాపిక్స్ అనేవి మనం దీంట్లో చదువుతాము. ఫర్ ఎగ్జాంపుల్
ఒక సైంటిస్ట్ బయోమాలిక్యులర్ లీఫ్లెట్ మోడల్ని ఎక్స్ప్లెయిన్ చేసిన సైంటిస్ట్ డానియల్ అండ్ హ్యూగ్ డావ్సన్ అనే సైంటిస్టులు వీరిద్దరూ కూడా ఈ థియరీని ప్రపోజ్ చేయడం జరిగిందనమాట. ఓకే, అయితే ఈ బయోమాలిక్యులర్ లీఫ్లెట్ మోడల్ అనేది ఏంటి, అసలు దీని మెయిన్ థీమ్ ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేస్తే డానియల్ అండ్ హ్యూగ్ డావ్సన్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1935లో ఈ థియరీని ప్రపోజ్ చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత వచ్చిన నమూనాలన్నిటికంటే దీన్నే మెయిన్గా దీన్ని తీసుకోవడం జరిగింది. దీంట్లో ఉండే క్యారెక్టర్స్ని బట్టే నెక్స్ట్ థియరీస్ అనేవి ప్రపోజ్ చేయడం ఇది ఒక వేగా చెప్పొచ్చు. బయోమాలిక్యులర్ లీఫ్లెట్ మోడల్ అనేది మనం మిగిలిన థియరీస్తో కంపేర్ చేసి చూస్తే ఇది అడ్వాన్స్డ్ అని కూడా మనం చదవచ్చు. అయితే ఈ థియరీలో మనము ఏం డిస్కస్ చేసుకోవాలి అంటే వాట్ ఈస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ దిస్ థియరీ మీన్స్ దీంట్లో 3 లేయర్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా, ఒక లేయర్ వచ్చేసరికి ఫాస్ఫోలిపిడ్స్ ఉంటాయి అండ్ ద మిడిల్ లేయర్ ఈస్ మేడప్ ఆఫ్ లిపిడ్స్ అండ్ ద థర్డ్ లేయర్ ఈస్ మేడప్ ఆఫ్ ప్రోటీన్ మాలిక్యూల్స్. ఓకే, ఈ 3 లేయర్స్లోనూ సాధారణంగా 2 లేయర్స్ని ఈ థియరీ ప్రపోజ్ చేసింది అనమాట. 2 లేయర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అవేంటి, సాధారణంగా లిపిడ్ అనేవి ఎలా ఉంటాయి, రౌండ్ షేప్లో ఉండే మాలిక్యూల్స్తో మేడ్ అయి ఉంటాయి. లిపిడ్స్ మాలిక్యూల్స్ అనేవి ప్రోటీన్ మాలిక్యూల్స్తో కంబైన్ అయి ఉండడం వలన మిడిల్ లేయర్ అనేది ఉండదు, కేవలం 2 లేయర్స్ మాత్రమే 2 లేయర్స్ మాత్రమే మనకు కనిపిస్తాయి అని చెప్పి ఈ థియరీ చెప్తా ఉందన్నమాట. అవి ఎలా మేడ్ అయి ఉంటాయి, ఎప్పుడైతే లిపిడ్ మాలిక్యూల్స్ ప్రోటీన్ మాలిక్యూల్స్తో కంబైన్ అయి ఉంటాయో అప్పుడు మాత్రమే మనకి మిడిల్ లేయర్ అనేది కనిపిస్తూ ఉంది. అదర్వైజ్ దెర్ ఈజ్ నో మిడిల్ లేయర్ ఇన్ ద ప్లాస్మా మెంబ్రేన్ అని చెప్పి ఈ థియరీ ప్రపోజ్ చేయడం జరుగుతూ ఉందన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ద మోడల్ ఆఫ్ బయోమాలిక్యులర్ లీఫ్లెట్ మోడల్. అయితే దీనికి సంబంధించి దీంట్లో కొన్ని రకాల కార్బోహైడ్రేట్స్ అవ్వచ్చు, కొన్ని రకాల ప్రోటీన్స్ అవ్వచ్చు, కొలెస్ట్రాల్ మాలిక్యూల్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాయంటే ఏవైతే సబ్స్టెన్సెస్ సెల్లోకి ఎంటర్ అవుతున్నాయో వాటిని ఇవి అంటే ఏవైతే సెల్కి ఉపయోగకరంగా ఉన్నాయో వాటిని ఫాస్ఫోలిపిడ్ మాలిక్యూల్స్ అనేవి కెమికల్ కంపోజిషన్ విధానంలో వాటిని అబ్జర్వ్ చేసుకుని లోపలికి ఎంటర్ చేయడం వలన కొలెస్ట్రాల్ మాలిక్యూల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉన్నాయి. ఓకే, ఈ విధంగా మాలిక్యులర్ స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది ప్లాస్మా మెంబ్రేన్లో అని చెప్పి హ్యూగ్ డావ్సన్ అనే సైంటిస్ట్ ప్రూవ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, తర్వాత సెకండ్ యూనిట్ వచ్చేసరికి ఏంటంటే యూనిట్ మెంబ్రెయిన్ థియరీ. ఓకే, ప్రమాణ త్వచ నమూనా అంటాం దీన్ని. రాబర్ట్సన్ 1959లో ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో దీన్ని అధ్యయనం చేసినప్పుడు ఏం చేశారనమాట, రాబర్టిస్ అనే సైంటిస్ట్ సాధారణంగా ఇది కేవలం ఫస్ట్ థియరీతో కంపేర్ చేసి చూసినప్పుడు ఫస్ట్ థియరీలో మనం ఏం చెప్పుకున్నాము, ప్లాస్మా మెంబ్రెయిన్ ఈజ్ మేడప్ ఆఫ్ 2 లేయర్స్ అని చెప్తా ఉన్నారు. అయితే యూనిట్ మెంబ్రెయిన్ థియరీ వచ్చేసరికి దీంట్లో 3 లేయర్స్ ఉంటాయి, ఇది త్రిదళ నిర్మాణం ఉన్నట్లు కనిపిస్తుంది అని చెప్పి రాబర్టిస్ అనే సైంటిస్ట్ ప్రూవ్ చేయడం జరిగిందనమాట. ఇది ఒక్కొక్క లేయర్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే 20 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ విడ్త్తో ఉంది. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఈ విధంగా కనిపిస్తూ ఉంది అని చెప్పి రాబర్టిస్ అనే సైంటిస్ట్ చెప్పడం జరిగింది. అయితే ఒక లేయర్ 20 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ ఉంటే, ఇంకొక లేయర్ 35 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ ఉంటే, ఇంకొక లేయర్ వచ్చేసరికి 75 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ ఉంది. అంటే 3 లేయర్స్ కలిపి ఈ విధంగా ఒక్కొక్క లేయర్ ఒక్కొక్క మందంతో ఒక్కొక్క విడ్త్తో ఫామ్ అయి ఉంది అని చెప్పి రాబర్టిస్ అనే సైంటిస్ట్ ప్రూవ్ చేయడం జరిగిందనమాట. అయితే కణత్వచంతో పాటు కేంద్రక త్వచాన్ని, ఇతర జీవ సంబంధ త్వచాలను కూడా ఈయన ఏం చేశారు, అధ్యయనం చేశారనమాట. అంటే సెల్ మెంబ్రెయిన్తో పాటు న్యూక్లియర్ మెంబ్రెయిన్ కూడా ఈయన ఏం చేశారు, ఈ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేయడం జరిగిందనమాట. అయితే అవన్నీ కూడా ఎలా ఉన్నాయి, 3 లేయర్ మెంబ్రెయిన్స్గా ఉన్నాయి. అంటే త్రిదళ నిర్మాణంతో ఉండడం జరిగిందనమాట. అయితే ఈ పరిశోధనలన్నీ చేసిన తర్వాత రాబర్టిస్ ఒక కన్క్లూజన్కి వచ్చారనమాట. ఎలా అయితే న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఎలా అయితే 3 లేయర్స్తో ఫామ్ అయ్యిందో, అలాగే
అలాగే ఇంకా ఏంటి న్యూక్లియర్ మెంబ్రెయిన్తో పాటు ఇంకా ఇంకా జీవద్రవ్యం ఎలా జీవద్రవ్యాన్ని ఆవరించి సెల్ ఆర్గనైల్స్ని ఆవరించే త్వచాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఏ విధంగా అయితే 3 పొరలతో నిర్మితమై ఉంటుందో ప్లాస్మా మెంబ్రెయిన్లో కూడా 3 లేయర్స్ ఉంటాయని చెప్పి ఈయన ఒక కంక్లూజన్ చేశారనమాట. అయితే ఈయన ఒకటి ప్రూవ్ చేశారు. ఏంటి ఈయన చేసిన పరిశోధనల ఆధారంగా ఈయన చేసిన ఎక్స్పెరిమెంట్స్ ఆధారంగా ఏంటి వచ్చిన రిజల్ట్ ఏంటంటే జీవ సంబంధ త్వచాలన్నీ బయోమాలిక్యులర్ మెంబ్రెయిన్స్ అన్నీ కూడా జీవ సంబంధ త్వచాలన్నీ కూడా ఒకే నమూనాలో ఉంటాయి. అదే ఏంటి యూనిట్ మెంబ్రెయిన్ ఓకేనా ప్రమాణ త్వచం కలిగి ఉంటాయి. ప్రమాణ త్వచం మీన్స్ ఇన్ దిస్ యూనిట్ మెంబ్రెయిన్ ద రాబర్ట్ ఈస్ అబ్జర్వ్డ్ 3 మెంబ్రెయిన్స్. ఓకే, యూనిట్ మెంబ్రెయిన్ థియరీ ప్రకారం ఏంటి రాబర్టీస్ అన్ని రకాల త్వచాలలోనూ 3 నిర్మాణాలు ఉంటాయి, 3 త్వచాలు ఉంటాయి అని చెప్పి ప్రూవ్ చేశారు. అయితే ఇందులో 3 లేయర్స్లోనూ ఏ లేయరు ఈయన మెయిన్గా డిస్కస్ చేయడం జరిగిందంటే ఈ లేయర్ అంటే ఈ థియరీ ప్రకారం సాధారణంగా కణం త్వచంలోని ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శనలు అబ్జర్వ్ చేసినప్పుడు లిపిడ్ మాలిక్యూల్స్ అనేవి ప్రోటీన్ మాలిక్యూల్స్తో కంబైన్ అయి ఉంటాయి, కరెక్టే. కానీ అవి ఎక్కడుంటాయి? అవుటర్ లేయర్ ఆఫ్ ద మెంబ్రెయిన్. అవుటర్ లేయర్లో ఉండే మెంబ్రెయిన్లో ఈ 2 మాలిక్యూల్స్ కూడా కలిసి కంబైన్ అయి ఉంటాయి అని చెప్పడం జరిగిందనమాట. అయితే అంతేకాక బయట లోపలికి ఉండే త్వచంలో అంటే ఇన్నర్ సైడ్ ఆఫ్ ద సెల్కి లోపల వైపు ఉండే త్వచం ఏదైతే ఉందో దాంట్లో ఏముంటాయి? ప్రోటీన్స్ ఉంటాయి. ప్రోటీన్స్తో పాటు పాలీసాకరైడ్స్ అనేవి కూడా ఉంటాయి అని చెప్పి ఈయన ప్రూవ్ చేయడం జరిగిందనమాట. ఈ రాబర్టీస్ అనే సైంటిస్ట్ ఏం చేస్తూ ఉన్నారు? బయట ఉండే లేయర్లో ఒక టైప్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉన్నాయి, లోపల ఉండే మాలిక్యూల్స్కి ఒక టైప్ ఆఫ్ లోపల ఉండే మెంబ్రెయిన్కి ఒక టైప్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉండడం జరుగుతూ ఉంది అని చెప్పి ఈయన ప్రూవ్ చేయడం జరిగిందనమాట. ఓకే, అందువల్ల ఏం జరిగింది? లోపలి తలాలకి మరియు బయట తలాలకి వ్యత్యాసం ఉండడం వలన 3 పొరలుగా ఇది కనిపిస్తూ ఉంది ప్లాస్మా మెంబ్రెయిన్ లేయర్ అనేది ఈయన చెప్తా ఉన్నారనమాట. ఓకే, అయితే ఈ రాబర్టీస్ మోడల్ ఏదైతే ఉందో యూనిట్ మెంబ్రెయిన్ థియరీ ఏదైతే ఉందో ఇది చాలా ఫేమస్ అయిందనమాట, చాలా ఆదరింపబడింది చాలామంది దీన్ని యాక్సెప్ట్ చేయడం జరిగిందనమాట. తర్వాత జరిగిన పరిశోధనలన్నీ కూడా ఏం జరిగాయి అనమాట, ఒకే రీతిలో నిర్మితమై ఉంటాయి అనే దాని మీద తేడాలు ఉంటాయి అని చెప్పి కొంతమంది సైంటిస్టులు మళ్ళీ ప్రూవ్ చేశారనమాట. యూనిట్ మెంబ్రెయిన్ థియరీ అందరూ యాక్సెప్ట్ చేసినప్పటికీ దీంట్లో కూడా కొన్ని లేయర్స్కి డిఫరెన్సియేషన్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైటోకాండ్రియాని కనుక మనం చూస్తే మైటోకాండ్రియా లోపలి పొర అంటే ఇన్నర్ లేయర్ వచ్చేసరికి 50 యాంగ్స్ట్రామ్ యూనిట్స్తో ఉండడం వలన దీన్ని యాక్సెప్ట్ చేయలేకపోయారనమాట యూనిట్ మెంబ్రెయిన్ థియరీని. ఓకే, అయితే ఇది యూనిట్ మెంబ్రెయిన్ థియరీని కొంతవరకు యాక్సెప్టబుల్ అయినప్పటికీ కూడా కొన్ని రీజన్స్ వల్ల అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈయన ఏం చెప్పారు, ఆల్ బయో మెంబ్రెయిన్స్ ఆర్ మేడప్ ఆఫ్ 3 మెంబ్రెయిన్స్ అని. కానీ మైటోకాండ్రియా వచ్చేసరికి ఒకే ఒక లేయర్ ఉండి అది దేంతో మేడ్ అవుతుందని చెప్తున్నాడు, 50 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ ఉంటుంది ఒక్కొక్క లేయర్ అని చెప్తున్నాడు. అయితే రాబర్టీస్ చెప్పిన ప్రకారం ఒక లేయర్ వచ్చేసరికి 25 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ ఉంటుంది, ఒక లేయర్ 24 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ ఉంటుంది, ఇలా చెప్పడం జరిగింది. అయితే ఎప్పుడైతే రాబర్టీస్ ఈ థియరీని ప్రపోజ్ చేశారో దాని నుంచి కొన్ని డిసడ్వాంటేజ్ ఉండడం వల్ల ఈ థియరీ అంతా యాక్సెప్టబుల్ అవ్వలేదన్నమాట. ఓకే, తర్వాత ద థర్డ్ థియరీ ఈజ్ micellar model. Okay, the third theory was micellar model. Okay, micellar model third model is micellar model. Okay, micellar model వచ్చేసరికి ఏంటంటే హిల్లర్ అండ్ హాఫ్మ్యాన్ 1953లో దీన్ని సజెస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. దీన్ని నాన్ పోలార్ లామినార్ అరేంజ్మెంట్గా కూడా వీళ్ళు ప్రపోజ్ చేయడం జరిగింది. అయితే దీంట్లో 6 to 8 ఫాస్ఫోలిపిడ్ మాలిక్యూల్స్ అనేవి కంపల్సరీగా ప్రజెంట్ అయి ఉంటాయి ఈచ్ మెంబ్రెయిన్లో అని చెప్తా ఉన్నారు. అయితే మైసెల్లర్ మోడల్ ఈజ్ రిలేటెడ్ టు ప్లాంట్ సెల్. ఓకే, ప్లాంట్ సెల్ కూడా దీన్ని అప్లై చేయడం వలన యానిమల్ బయోటెక్నాలజీలో యానిమల్ సంబంధించిన దాంట్లో మనం దీన్ని తీసుకోము మైసెల్లర్ మోడల్. జస్ట్ వన్ ఆఫ్ ద థియరీ ఆఫ్ ప్లాస్మా మెంబ్రెయిన్గా మాత్రమే మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, తర్వాత ద ఫోర్త్ అండ్ ఇంపార్టెంట్ మోడల్ ఈజ్ fluid mosaic model and the famous model is also okay Singer and Nicholson
సెంగార్ మరియు నికోల్స్ అనే సైంటిస్ట్ ఏం చేశారనమాట, ఫస్ట్ 1972లో ఈ మోడల్ని ఫస్ట్ ఐడెంటిఫై చేయడం జరిగింది, ప్రతిపాదించడం జరుగుతూ ఉంది. సాధారణంగా ఈ థియరీ ప్రకారం ఏంటంటే ఫాస్ఫోలిపిడ్ మాలిక్యూల్స్తో పాటు ప్రోటీన్ మాలిక్యూల్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తూ ఉన్నాయి ప్రోటీన్స్తో పాటుగా అని చెప్పి నేను చెప్తా ఉన్నారనమాట. ఓకే, అయితే ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్కి సంబంధించి సాధారణంగా కంపేర్ టు ద లీఫ్లెట్ మోడల్ని కనుక మనం అనుసరిస్తే సేమ్ యాస్టిస్ రెండు కూడా యాస్టిస్ ఉంటాయి. అయితే దాంట్లో ఒక లేయర్ మాత్రమే ఉంటుంది, 2 లేయర్స్ మాత్రమే ఉంటాయని చెప్తా ఉన్నారు. ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ వచ్చేసరికి దీంట్లో 3 లేయర్స్ ఉంటాయి. 3 లేయర్స్లో కూడా లిపిడ్ మాలిక్యూల్స్ అనేవి ఎలా ఉంటాయి, సముద్రం మాదిరిగా ఉంటే అంటే సీ దాంట్లో ప్రోటీన్ మాలిక్యూల్స్ అనేవి ఐస్బర్గ్స్ లాగా కనిపిస్తాయి. ప్రోటీన్ మాలిక్యూల్స్ అనే నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో గ్లోబ్యులర్ ప్రోటీన్స్ అనేవి అవి అక్కడక్కడ మంచు కొండలాగా మనకు కనిపిస్తాయి అని చెప్పి ఈ థియరీలో చెప్పడం జరుగుతూ ఉందన్నమాట. అయితే సాధారణంగా ఇవి ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఈ 3 లేయర్స్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ద outer layer is completely made up of proteins. Okay, the middle layer is made up of peripheral proteins and the last layer is made up of phospholipid molecules అన్నమాట. ఓకే, లిపిడ్ మాలిక్యూల్స్తో మేడ్ అయి ఉంటుంది చివరి త్వచము. మధ్య త్వచం వచ్చేసరికి పెరిఫెరల్ ప్రోటీన్స్తో మేడ్ అయి ఉంటుంది. పై లేయర్ వచ్చేసరికి బాహ్య త్వచం వచ్చేసరికి ప్రోటీన్స్తో మేడ్ అయి ఉంటుందని చెప్పి ఈ థియరీలో ప్రపోజ్ చేశారు. అయితే ఇవి ఏ విధంగా వర్ణించడం జరిగిందంటే, ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారంటే లిపిడ్ మాలిక్యూల్స్ అనేవి ఒక సముద్రం లాగా మనకు కనిపిస్తే దాంట్లో ప్రోటీన్ మాలిక్యూల్స్ అనేవి అక్కడక్కడ కనపడి మంచు కొండలాగా మనకు కనిపిస్తాయి. ఈ థియరీలో మనం అది అబ్జర్వ్ చేయొచ్చు అని చెప్పడం జరిగిందనమాట ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్లో. ఓకే, అయితే సాధారణంగా ప్లాస్మా మెంబ్రెయిన్లో చాలా డిఫరెంట్గా ఉండే ఎంజైమ్స్ అనేవి ఉంటాయి. సాధారణంగా ప్రోటీన్ మాలిక్యూల్స్ అనేవి కొన్ని రకాల ఎంజైమ్స్ని సెక్రెట్ చేయడము, తర్వాత గ్లోబ్యులర్ ప్రోటీన్స్ అనేవి కూడా కొన్ని రకాల ఎంజైమ్స్ని సెక్రెట్ చేయడం వలన దీనికి సెమీ పెర్మియబుల్ మెంబ్రెయిన్ అని కూడా దీనికి నేమ్ పెట్టడం జరుగుతూ ఉందన్నమాట. తర్వాత దీనికి సంబంధించి దీని ఫంక్షన్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఫ్లూయిడ్ మొజాయిక్ థియరీనే ఇప్పుడు మనం అందుబాటులో ఉంది, దీన్నే మనం ఫాలో అవుతూ ఉన్నామని కూడా మనం తెలుసుకోవాల్సిన అవకాశం ఎంతైనా ఉంది. ఓకే, ప్లాస్మా మెంబ్రెయిన్ ఫంక్షన్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే దీస్ ఆర్ ద మోడల్స్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రెయిన్ అండ్ అగైన్ ప్లాస్మా మెంబ్రెయిన్స్ ఫంక్షన్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే దీంట్లో కొన్ని రకాల మెయిన్ ఫంక్షన్స్ అనేవి ప్లాస్మా మెంబ్రెయిన్లో జరుగుతూ ఉన్నాయి అన్నమాట. ఓకే, అవేంటి అంటే ప్లాస్మా మెంబ్రెయిన్ ఫస్ట్ దీని యొక్క మెయిన్ ఫంక్షన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ప్లాస్మా మెంబ్రెయిన్లో సాధారణంగా స్ట్రక్చరల్గా కానీ ఫంక్షనల్గా కానీ సెల్కి చాలా సపోర్ట్ చేస్తూ ఉంది. అయితే మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రెయిన్ ఈజ్ రెగ్యులేటెడ్ ఫ్లో ఆఫ్ అయాన్స్ అండ్ మాలిక్యూల్స్ ఆఫ్ వేరియస్ సబ్స్టెన్సెస్ ఇంటూ అండ్ అవుట్ ఆఫ్ ద సెల్. అంటే కొన్ని రకాల అయాన్స్ లేదా మాలిక్యూల్స్ని లోపలికి ఎలా చేయడము లేదా బయటికి పంపించడము వంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎక్కువగా ప్లాస్మా మెంబ్రెయిన్ అనేది ఉపయోగపడతా ఉంది అని చెప్పి కూడా మనం ఐడెంటిఫై చేసే అవకాశం ఉంది. ఓకే, అయితే దీనికి సంబంధించి కొన్ని రకాల ఫంక్షన్స్ అనేవి మెయిన్గా మనం చెప్తాము ప్లాస్మా మెంబ్రెయిన్లో. దట్ ఈస్ ఆస్మోసిస్ వన్ ఆఫ్ ద ఫంక్షన్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రెయిన్. ఓకే, తర్వాత సెకండ్ వన్ ఈజ్ డిఫ్యూజన్, ద థర్డ్ వన్ ఈజ్ ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఫిఫ్త్ వన్ ఈ exocytosis and third one is cytoplasmosis. Okay, cytoplasmosis. ఓకే, ఫస్ట్ వన్ ఆస్మోసిస్కి వచ్చేసరికి ఏంటంటే ఆస్మోసిస్లో లో మాలిక్యూల్స్ టు హై మాలిక్యూల్స్, హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్, ఎక్కువ గాఢత గల ప్రదేశం నుంచి తక్కువ గాఢత గల ప్రదేశానికి అయాన్లు కనుక రవాణా చేస్తే వాటిని ఏమంటాము అంటే దాన్నే మనం ఏమంటాం ఆస్మోసిస్ చెప్తాము.
శోషణం మనం అంటాము. తర్వాత డిఫ్యూషన్ వచ్చేసరికి డిఫ్యూషన్ ఈజ్ డెఫినేటెడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ అయాన్స్ అండ్ మాలిక్యూల్స్ ఆఫ్ వేరియస్ సబ్స్టెన్సెస్ ఫ్రమ్ రీజియన్ హయ్యర్ టు లో అనమాట. ఓకే, ఏ మాలిక్యూల్స్ అయితే మనం తక్కువ కాన్సన్ట్రేషన్ నుంచి ఎక్కువ కాన్సన్ట్రేషన్లోకి ట్రావెల్ అవ్వగలుగుతాయో ఆ కాన్సన్ట్రేషన్, ఆ ప్రాసెస్ని మనం డిఫ్యూషన్గా చెప్తూ ఉంటాం అనమాట. ఓకే, ఇంకా కొన్ని అనేక రకాల పదార్థాలను ట్రాన్స్పోర్ట్ చేయడంలో ఈ ప్లాస్మా మెంబ్రేన్ అనేది ఉపయోగపడుతూ ఉందన్నమాట. వీటిలో ఉండే చోషకాల వంటి నిర్మాణాల ద్వారా అవ్వచ్చు, సీలియా వంటి నిర్మాణాల ద్వారా ఏమవుతుందన్నమాట, ఇది కొన్ని రకాల ట్రాన్స్పోర్టేషన్లో, కొన్ని రకాల సబ్స్టెన్సెస్ ట్రాన్స్పోర్టేషన్లో ప్లాస్మా మెంబ్రేన్ అనేది ఉపయోగపడుతూ ఉంది అని చెప్పి కూడా మనం చదువుకోవచ్చు అనమాట. ఓకే, దీస్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రేన్. ఓకే, నెక్స్ట్ these are the questions about this unit. Okay, how the study of cytology is important is knowing the secret of life. ఓకే, లైఫ్ యొక్క సీక్రెట్ని మనం అప్లై చేసి కనుక మనం చదివితే వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సైటాలజీ ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అనే దాని మీద కూడా మనం డిస్కస్ చేయాల్సిన అవకాశం ఉంది. కాబట్టి దిస్ ఈస్ వన్ ఆఫ్ ద క్వశ్చన్ అబౌట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ సైటాలజీ. ఓకే, వాట్ ఆర్ ద మెయిన్ ఆస్పెక్ట్స్ ఇన్ సెల్ థియరీస్. ఓకే, plasma membrane theories are the main aspects to study another studies, researches. Okay, what is that? Okay, what is the main aspects? Okay, tarata next, plasma membrane functions. What are the functions of plasma membrane? This is one of the best question. Next, what are the theories is used to understand the structure of plasma membrane? There are 4 theories we are discussing about plasma membrane. That is the main theories, and very useful this question to in final examination. And describe about plasma membrane. What is plasma membrane? What is the structure of plasma membrane? What are the functions of plasma membrane? This is the question for this. In this unit we are discussing about these topics. Okay, thank you. The first unit is completed. Thank you.